నమస్తే సార్. ఆ, చాలా చర్చలు జరుగుతున్నాయండి ఈ కేసుకు సంబంధించి. సరే, కేసు ఎటుపోతుంది, దర్యాప్తు ఎటుపోతుంది అని పక్కన పెడితే ఇప్పటి వరకు 4 చనిపోయినారు. ఇది అభిషేక్ రెడ్డితో 5. 5 మీద అనుమానాలు ఉన్నాయి. 2 అయితే హత్యలే డైరెక్ట్గా, 2 అనుమానాస్పదం. ఒకటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఆత్మహత్యనే అన్నారు, అప్పుడు చెప్పారు ఏదో పురుగు మందు ఆగి చనిపోయినాడు సంథింగ్. గంగిరెడ్డి గారిది కూడా అనుమానాస్పదంగానే చెప్పారు కదా అప్పట్లో. సో ఈ వీటిని ఎలా మనం విశ్లేషించవచ్చు? గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు, అట్లాగే మిత్రులకు కూడా నమస్కారం. కృష్ణ గారు, మీరు 2 అంశాలను కంపేర్ చేశారు. ఒకటి పరిటాల రవి గారి కేసు, రెండవది వచ్చి వివేకానంద రెడ్డి గారి కేసు. అవును. పరిటాల రవి గారి కేసులో అంటే 20 ఏళ్ళు, 21వ సంవత్సరం అనుకుంటే ఇప్పుడు నడుస్తున్నది. ఆయన చనిపోయి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కేసులో సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేసి కేసుని ఫిక్స్ చేశారు. వీళ్ళు అని ఫిక్స్ చేశారు సిబిఐ వాళ్ళు. చంపిన వాళ్ళు మేమే చంపాము అన్నారు. కుట్ర ఎక్కడ జరిగింది అంటే అది ఫిక్స్ చేశారు. వాళ్ళ మీద కేసు పెట్టారు. మెల్లగా అందరిని ఎలిమినేట్ చేసుకుంటా వచ్చేసారు. ఏది అట్ ది టైమ్ ఆఫ్ ది ట్రయల్ వచ్చేసరికి ట్రయల్కి ఎవరు లేరు. కేవలం పేపర్, సిబిఐ ఎంక్వైరీ పేపర్ మీద ఉంది తప్ప వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ కానీ కోర్టు ముందు వచ్చి చెప్పేటోళ్ళు లేకపోయినారు ఆ రోజుకి. ఇది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ సేమ్ సిమిలర్ యాంగిల్ వివేకానంద మర్డర్ కేసు. అట్ ది టైమ్ ఆఫ్ ది మర్డర్ కి అందరూ ఉన్నారు. సిబిఐ కి కాల్ఫర్ చేసింది. సిబిఐ వాళ్ళు 10 సార్లు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వంలో హంగామా చేశారు. సిబిఐ అనుకుంటే ఆ రోజు ఆయన అరెస్ట్ చేయడం, అవినాష్ గారిని అరెస్ట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. ఫోర్స్ను హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, లేకపోతే సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ ఫోర్స్ పిలిపించి అయిపోయింది. ఒక కంపెనీ పిలుచుకొని వచ్చేస్తే అయిపోయింది అంతే. లాక్కు వచ్చి మెడబట్టి తీసుకోబోయి ఉండొచ్చు ఆ రోజు. అది వాళ్ళ ఫెయిల్యూర్ అందామా, ఆవిడ ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ అరెస్ట్ అయితే జరగలేదు. అప్పుడు వచ్చిన వదంతుల్లో ఇప్పుడు చదివినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఆ రోజు ఏంటంటే, అతను అరెస్ట్ చేస్తే ఒకవేళ ఇతను ఎంపీగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి అప్పుడు పేపర్లో వచ్చింది. ఇప్పుడు చనిపోయిన అతని పేరు అంతా వచ్చింది, అంతా జరిగింది. ఇప్పుడు చూడండి, ఎంపీ ఎలక్షన్స్ లో అడ్డం వచ్చాడని చెప్పేసి అవినాష్ రెడ్డిని మర్డర్ చేశారు. పొలిటికల్ మర్డర్, అది వివేకానంద రెడ్డిని చంపేశారు అనేది సిబిఐ ఫిక్స్ చేసింది. ఎంపీ సీట్ కోసమే. ఎంపీ సీట్ షర్మిలా ఇచ్చిన స్టేట్మెంట్ లో అదే ఉంది, అందరు ఇచ్చిన స్టేట్మెంట్ లో అదే ఉంది. ఆయన చచ్చిపోయాడు, ఆయన చంపేశారు. ఈ రోజు లాస్ట్ అంతా మన 7-8 నెలలే కదా అయింది ఎలక్షన్ అయిపోయి. ఆ ఎలక్షన్ లో ఆ అభిషేక్ రెడ్డి పేరు వచ్చింది. అభిషేక్ రెడ్డి ఈ రోజు లేడు. అంటే ఏంటి దాని అర్థం? మనం ఏమర్థం చేసుకోవాలి? పొలిటికల్ మోటివ్ ఉంటేనే కదా. మీరు చూడండి, అబ్బాయి వయసు ఎంత అండి? 34, 33, 34 ఏళ్ళు. ఆ గంగాధర్ రెడ్డి వయసు ఎంత అండి? ఎల్లక గరిసి చచ్చిపోతారా మనిషి? పోనీ ఇక్కడ గంగిరెడ్డి తప్ప మిగతా ఎవరైనా చచ్చిపోయే ఏజ్ గ్రూప్ ఉన్నారా? నార్మల్ డెత్ అవుతుందా? పోనీ ఒకవేళ అనుకుందాం యాక్సిడెంట్ కాదు, అనుకుందాం హార్ట్ అటాక్ కాదు, ఈ 2 కాకుండా అన్యూజువల్ డెత్స్ ఇవంతా కూడా ఎందుకు? దాని ఏంటంటే అట్ ది టైమ్ ఆఫ్ ది ట్రయల్ వచ్చేసరికి మిగిలిన ఇప్పుడు దస్తగిరి లాంటోళ్ళు, లేకపోతే మొన్న ఎప్పుడో చూశాను, ఆ సునీల్ యాదవ్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు, తొందరలో నిజాలు బయటకు వస్తాయి అన్నట్టు. అందులో ఒక 5-6 మంది ఉన్నట్టు ఉన్నారు. ఇంకొక 5 మందో 6 మందో 7 మందో ఉంటారు, కౌంట్ ఉంటారు. ఆ కౌంట్ను ఉంటారా అప్పటి వరకు, లేకపోతే ఉండరా ట్రయల్ వచ్చి ఎంతవరకు మనకు డౌటే. సేమ్ ప్యాటర్న్ పరిటాల రవి గారి మర్డర్ లో చేసినటువంటి యాక్షన్